హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన యొక్క మొబైల్ ఫోన్ లో ఉన్న డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఫొటోస్ కానీ ఏదైనా ఆన్లైన్ లోకి సంబంధించిన పేపర్స్ కానీ ఎలా ప్రింటింగ్ చేయాలో దాని గురించి అయితే ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా కొత్తగా ఎవరైనా ప్రింటర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కోసం అయితే ఇవన్నీ ఆప్షన్స్ దేనికి ఉపయోగపడతాయి అనేది అయితే ముందుగా తెలుసుకుందాం. తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి. కొత్త వాళ్ళ కోసం అయితే ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ అన్ని ఏ బటన్ దేనికి ఉపయోగపడుతుందో దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇప్పుడైతే ఇక్కడ ముందుగా అయితే లైట్ అయితే కొట్టుకుంటుంది కదా, ఇదైతే మనకి మొబైల్ ప్రింట్ ఇవ్వడానికి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెట్టింగ్, మన ప్రింటర్ యొక్క సంబంధించిన సెట్టింగ్స్కి అయితే ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దీనిపైన ఈ బటన్ పైన నొక్కితే మనకి ఈ ప్రింటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మనం ఏదైనా ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడి కార్డు కానీ పెట్టుకేసి దీనిపైన క్లిక్ చేసి మనకి ప్రింట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి దీనిపైన క్లిక్ చేసి మనకి ప్రింటర్ యొక్క ఒకవేళ మనకి ఒక ఆధార్ కార్డు 10 ప్రింట్లు కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి మనము 99 వరకు అయితే ఏమన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి 10 కావాలి కదా, ఇలా 10 నొక్కేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే మనకి అదైతే సెట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం అక్కడ ప్రింటర్ అక్కడ ఆధార్ కార్డు పెట్టింటాము. ఇప్పుడు దీనిపైన నొక్కేసి మనకి 10 ప్రింట్లు అయితే వరుసగా అయితే వస్తాయి. ఒకవేళ మనం ఇక్కడ 10 పెట్టుకునే బదులు ఇక్కడ 11 పెట్టుకున్నాం కదా, ఒకటి తగ్గియాలనుకుంటే దీన్ని నొక్కితే తగ్గుతుంది. ఒకవేళ మనం బ్యాక్ రావాలనుకుంటే దీన్ని నొక్కితే అంత అయితే బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మనం ఈ ఇంటిని నొక్కినామంటే అంతా క్లియర్ అయితే ఎక్కేసి ఫస్ట్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బ్రైట్నెస్కి అయితే ఉపయోగపడుతుంది. ఇటు సైడ్ చేసుకుంటే మనకి బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది, ఇటు సైడ్ పెట్టుకుంటే మనకి బ్రైట్నెస్ అయితే ఎక్కుతుంది. మనం ఒకవేళ ఒక డాక్యుమెంట్ని ప్రింటింగ్ తీసుకున్నామంటే అందులో మనకి మ్యాటర్ క్లీన్గా కనిపిస్తే మనం బ్రైట్నెస్ అయితే తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో కొన్ని బ్యాంక్ పాస్ పుస్తకాలు ఉంటాయి కదా, అందులో అయితే మనకి మ్యాటర్ అయితే సరిగా అయితే కనిపించదు. అలాంటప్పుడు అయితే బ్రైట్నెస్ అయితే ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కొత్త ప్రింటర్ వాళ్ళైతే బ్రైట్నెస్ తక్కువ పెట్టుకున్నా కానీ కొద్దిగా అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మనము ప్రింటర్ పాతగా అయినా కూడా మనది పౌడర్ అయిపోయినా కూడా మనము తక్కువ పెట్టుకున్నా ప్రింటింగ్ లైట్గా వస్తుంది, ఎక్కువ పెట్టుకున్నా కానీ లైట్గా వస్తుంది. అలాంటప్పుడు అయితే మీరు మ్యాటర్ని బట్టి అయితే మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత పెట్టుకుని కేసు అయితే ఓకే పైన క్లిక్ చేసి అది ఓకే అయితే అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ఎలాంటి కాపీస్ చేస్తామనే దానికి అయితే ఉపయోగపడుతుంది. ఐడి కార్డా లేదంటే రిజ్యూమా అలా సెట్ చేసిన కేసు ఓకే చేసి మనకి ఓకే అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా కదా. మీకు ఇప్పుడు మన మొబైల్ ద్వారా ప్రింట్ తీయాలంటే మనము వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే మనము సెట్టింగ్లోకి వెళ్ళి పాస్వర్డ్ అయితే తెలుసుకోవాలి, దీన్ని వైఫై పాస్వర్డ్ది. ఇప్పుడు సెట్టింగ్ పైన క్లిక్ చేసి మీరు ఇలా రైట్ సైడ్ క్లిక్ చేసి మీకు ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ సెటప్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. నెట్వర్క్ సెటప్ అని వచ్చినప్పుడు ఇప్పుడు మీకు వైర్లెస్ మెయిన్ అని వస్తుంది. మళ్ళీ ఓకే పైన క్లిక్ చేయండి. మళ్ళీ వైర్లెస్ డైరెక్ట్ అని వస్తుంది. మళ్ళీ దానిపైన క్లిక్ చేయండి. వైర్లెస్ డైరెక్ట్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ అని అడుగుతుంది. ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఓకే పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇది సెక్యూరిటీ ఆన్ ఆఫ్ అడుగుతుంది, ఇది కూడా ఆన్లో పెట్టుకుని ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీకు ఇక్కడ వ్యూ పాస్వర్డ్ అని వస్తుంది కదా, దీనిపైన వ్యూ ఇప్పుడు ఓకే అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఓకే అవుతుంది. ఇప్పుడు మీరు ఈ పాస్వర్డ్ని అయితే ఎక్కడైనా మీరు రాసి అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఇప్పుడు మొబైల్లో అయితే పని చేయాల్సి ఉంటుంది. మీకు అదైతే నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే చూపిస్తా. ఈ పాస్వర్డ్ని మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒకసారి మొబైల్లో ఏం చేయాలో దాన్ని అయితే చూపిస్తా. ఇప్పుడైతే మీరు ఒకసారి మీ మొబైల్ ఫోన్లోన ప్లేస్టోర్ యాప్, ప్రతి ఒక్క మొబైల్లో ప్లేస్టోర్ యాప్ అయితే ఉంటుంది కదా, ప్లేస్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అయితే మీరు సర్చ్ బార్లో స్మార్ట్ ప్రింట్ ఆఫ్ HP ప్రింటర్ అనే యాప్ని అయితే సెర్చ్ చేయండి. స్మార్ట్ ప్రింట్ ఆఫ్ HP ప్రింటర్ యాప్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడు, అదే విధంగా ఉంటుంది.
ఇక్కడ వచ్చిన ఫస్ట్లో ఆ విధంగా ఉంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నా, మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసి మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏమైనా యాడ్స్ ఏమైనా వస్తే దాన్ని ఇంటూ కొట్టేయండి, లేదంటే క్లోజ్ కొట్టేయండి. ఇప్పుడైతే మీరు ఆల్రెడీ మీ ప్రింటర్లో అయితే వైఫైని అయితే ఆన్ చేసి ఉంటారు బటన్ నొక్కి. ఇప్పుడైతే ఇందులో మీరు మీ ఫోన్లో ఉన్న వైఫైని అయితే ఆన్ చేయండి. మీ ఫోన్లోకి వెళ్ళి మీకు మీ ఫోన్లో వైఫై ఉంటుంది కదా, వైఫైని అయితే ఆన్ చేయండి. వైఫై ఆన్ చేసేసి మీరు లాంగ్ ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ మీకు డివైస్లో చూపిస్తుంటాయి ఏవేవో అవైలబుల్ అవన్నీ. నేనైతే క్లిక్ చేస్తే నాదైతే కనెక్ట్ అయింది. నేను ఇంతకు ముందే కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాదైతే డైరెక్ట్ కనెక్ట్ అయింది. మీకైతే దానిపైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు ఆ పాస్వర్డ్ అయితే నేను ఇంతకు ముందు చెప్తాను కదా ఎక్కడైనా రాసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ పాస్వర్డ్ అయితే అక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీది కూడా కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ HP LaserJet Pro MF అని కనిపిస్తుంది కదా, నేను చూపిస్తాను చూడు, M126NW అని. అలా అయితే అక్కడ కనెక్ట్ అయితే కనిపిస్తుంది. అలా కనెక్ట్ అయినప్పుడైతే మీరు ఏదైనా మీరు ఫోటో తీయాలా, ప్రింటింగ్ తీయాలా, డాక్యుమెంట్లు తీయాలనేది తెలియజేసుకోండి. నేనైతే ఏదైనా ఒక డాక్యుమెంట్ని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నా మీకు చూపించడానికి. దానికోసం అయితే నేను ఇక్కడ ప్రింట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తా. మనకైతే డాక్యుమెంట్లు అయితే ఓపెన్ అవుతాయి. మనకు అక్కడ డౌన్లోడ్ అని అనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఇదైతే ZP అని అయితే 2 పేజీలు అయితే ఉంది. ఆ 2 పేజీలు అయితే నేను ప్రింట్ తీస్తున్నా. మనకి అక్కడ ప్రింటర్ ఇక్కడ కూడా ఒకసారి ప్రింటర్ అనేది కదా, అక్కడ మనకి కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఎక్కడ కూడా కనెక్ట్ అయితే మనకి ప్రింట్ వస్తుంది, లేకుంటే లేదు. ఇక్కడ మీరు కాపీలు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డైరెక్షన్స్ దగ్గర ఉంది కదా, అక్కడ మీరు వర్టికల్లో కావాలో అర్జెంటల్లో కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీరు పేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి కలరు, ప్రింట్ టైప్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ పైన నొక్కితే ఇక్కడ ప్రింటింగ్ అవుతుంది, పైన టాప్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మీకు వస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ZPకి సంబంధించి తీసినా కదా 2 ప్రింట్లో. ZPకి సంబంధించినవి అయితే 2 అయితే వచ్చినాయి. బ్యాక్ సైడ్ ఒకటి, ముందు సైడ్ ఒకటి అంటే 2 పేపర్లు అయితే వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మొబైల్ ద్వారా ప్రింటింగ్ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకుంటే ఈ వీడియోని అయితే మళ్ళీ ఒకసారి అయితే చూడండి, మీకు అయితే అర్థమైపోతుంది. అలాగే మన వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారో. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వండి.